పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమీన్. ప్రియ స్నేహితులారా, మరి అక్టోబర్ 18వ తారీఖు జపమాల మాత పండుగ జరుపుకుంటున్న ఈ 18వ రోజున దేవమాత పునీత ఎలిజబెత్తమ్మను సందర్శించుట ఈ యొక్క గుర్తును ధ్యానించుదాం. ప్రభు శిష్యులందరి కాళ్ళు కడిగిన పిమ్మట, మీరు నన్ను బోధకుడనియు ప్రభు అనియు పిలుచున్నారు. మీరు అట్లు పిలుచుట సముచితమేలైనా నేను మీ బోధకుడను ప్రభుడనై ఉన్నాను. అట్టి నేను మీ పాదములు కడిగినట్లు మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుగవలేను. నేను చేసినట్లు మీరు చేయవలేనని మీకు ఒక ఆదర్శమునిచ్చితిని. యోహాను సువార్త 13వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం వరకు. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలిచిన అతడు పరిచారకుడై ఉండవలేను. మీలో ముఖ్యుడై ఉండవదలచిన వాడు సేవకుడై ఉండవలేను. మార్కు సువార్త 10వ అధ్యాయం 43వ వచనం నుండి 44వ వచనం వరకు. దేవుని తల్లిగా నీవు సర్వశక్తిమంతునిచే ఎన్నుకోబడ్డావు అని దేవదూత మంగళవార్తలో తెలియజేసింది. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఎంత మహోన్నతమైన స్థితిని మరియు మాత పరమైనప్పుడు కూడా ఏ సందర్భంలోనూ ఆమె గర్వపడినట్లు కానీ అందరూ ఆమెకు సేవ చేయాలని ఎదురు చూస్తున్నట్లు కానీ కనిపించలేదు. పైగా అత్యంత వినయశీలుగా సేవకురాలిగా తగ్గించుకొని దూరపు చుట్టమైన ఎలిజబెత్ అవసరాన్ని గ్రహించి ఆమెకు సేవ చేయటానికి త్వరితంగా ప్రయాణమై వెళ్ళింది. ఆమె సేవ చేయడంలో కూడా ఎంతో ఉత్సాహాన్ని, తొందరపాటును ప్రదర్శించింది. లూకా సువార్త 1వ అధ్యాయం 39వ వచనం. ఆ విధంగా చూసినప్పుడు మరియ మాత వినయ విధేయతలకు రూపాన్ని ఇచ్చిన సుగుణాల రాశిగా మనకు దర్శనమిస్తుంది. పవిత్ర గ్రంథంలో వినయం విధేయతలకు మించిన సుగుణం మరొకటి లేదు. అవిధేయత, గర్వం పాపకారణమైతే వినయ విధేయతలు రక్షణకు దారితీశాయి. క్రీస్తుని విధేయతే కదా మనందరి రక్షణం. ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 2వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనం వరకు. ఈ విధంగానే మరియ మాత వినయమే మనందరికీ ఆదర్శప్రాయం, మన రక్షణకు అంకురార్పణం. మరియ మాత చుట్టమైన ఎలిజబెత్ దగ్గరకు సేవ చేయటానికి దివ్య కుమార్ని తన గర్భమందు మోసుకొని పోయింది. దేవుని దివ్య సాన్నిధ్యం ఆమెతో ఉంది. దేవుడే ఆమెను తన మందస్సంగా ఎన్నుకొన్నాడు. అందుకే మరియ మాతను మనం తల్లి అయిన శ్రీ సభ, దేవుని వాగ్దానం యొక్క దివ్య మందసమా అని పిలుస్తుంది. ఆ దేవుని సాన్నిధ్యాన్ని గ్రహించిన ఎలిజబెత్ ఆనందముతో ఉక్కిరిబిక్కిరయింది. ఎంతటి మహోన్నతమైన భాగ్యం పేదరాలను, దీనురాలను అయిన నాకు ఎలా లభించింది అని దేవుని స్తుతించడం ప్రారంభించింది. ఆ హృదయం నిండిన స్తుతి ఆరాధన సమయంలోనే పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు ఎలిజబెత్తును ఆవరించాడు. ఆమె పవిత్ర ఆత్మచే పరిపూర్ణురాలయ్యింది. ఈ అద్భుతమైన పవిత్రమైన క్షణంలోనే ఆ పునీతురాలు మరియ మాతను ఆమె గర్భమునందలి దైవాన్ని శ్లాఘిస్తూ, అమ్మా, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. లూకా సువార్త 1వ అధ్యాయం 42వ వచనం. మనం ఈనాటికి ఆనందంగా ప్రార్థించుకుని ఈ వాక్యం చెప్పింది. ఎలిజబెత్తుతో కలిసి, స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు, ఇజ్రాయేలు జాతికే మణిపూసవు, దావీదు వంశంలో అత్యంత కీర్తిగల ఉన్నతమైన గోపురానివి అంటూ మరియ మాతను ఈనాటికి యావత్ శ్రీ సభ కొనియాడుతూనే ఉంది. ఈ సందర్భంగా ఆమె స్వయంగా దేవునికి ఒక స్తోత్ర గీతం పాడింది. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలు అంటారు అని ఆ మహారక్షణ కార్యానికి ఆమెను ఒక సాధనంగా వాడుకుంటున్నందుకు ఆనందం నిండిన హృదయంతో దేవుని స్తుతించింది. పూర్వం గుడ్డ గుడారంలో పదిలపరచబడ్డ
దేవుని ఆజ్ఞలతో కూడిన 2 పలకలు దేవుని సాన్నిధ్యానికి నిదర్శనంగా నిలిచాయి. ఆ పలకతో కూడిన పెట్టెను యెరూషలేము నగరానికి తీసుకువచ్చారు. దావీదు రాజు దేవుడు తన జీవితంలో చేసిన మహాకార్యములకు గాను ఆనందంతో, కృతజ్ఞత భావంతో దైవ సాన్నిధ్యాన్ని సూచించే ఆ పెట్టె చుట్టూ నాట్యం చేసి ప్రభువునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించాడు. సామెయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 44వ వచనం. ఈ రీతిగా దైవ సాన్నిధ్యాన్ని సూచించాడు. ఈ రీతిగానే పవిత్ర ఆత్మ ప్రేరణ పొందిన ప్రతి వ్యక్తి మరియ మాత దేవుని సాన్నిధ్యానికి సూచికగా అని ఎలిజబెత్తులా ఒప్పుకోవాలి, యోహానులా ఆనందించాలి. ఆ ప్రేరణ లేని వాడు మరియ మాతను గౌరవించడని గ్రహించాలి. విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు అని ఎలిజబెత్ మరియ మాతను పొగిడింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 45వ వచనం. మన ధన్యత కూడా దేవుని విశ్వసించడంలోనే ఉంది. మన జీవితం ఊహించినట్లు ఉన్నా లేకున్నా మనం మాత్రం దేవుని అపారమైన ప్రేమను, కృపను నమ్మాలి. మనకు అసాధ్యమైంది లేదని గ్రహించాలి. ఆయన మీదనే భారం వేసి ముందుకు సాగాలి. అంతా మంచే చేయగలడు దేవుడు. మంచి మాత్రమే తెలిసిన దేవుడు చూసుకుంటాడని ధైర్యంతో ముందుకు సాగాలి. విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము, విశ్వాసుల తల్లి అయిన మరియ మాతలు మనకు ఆదర్శం. అమ్మా, నీవు దేవుని సాన్నిధ్యానికి నిదర్శనమని, నీవు ఎక్కడికి వెళ్ళినా నీతో నీ కుమారుని కూడా తీసుకుపోతావని గ్రహించేలా చేయి. నీవే దేవుని వాగ్దాన మందసము. నీలోని సేవా నిరతిని, తగ్గింపుతనాన్ని, వినయ విధేయతలతో కూడిన సుగుణాలను అలవర్చుకునేలా చూడు. సేవ చేయడంలోనూ నిజమైన ఘనత దాగి ఉందని గర్వించడం ద్వారా దేవునికి దూరమవ్వటం, వినాశనాన్ని నెత్తికెత్తుకోవటం తప్ప మరి మంచి లేదని గ్రహించేలా మమ్ముని ఆదర్శ జీవితంతో బలపరచుము. సేవ చేయడానికే వచ్చాం, సేవింపబడటానికి కాదు అన్న నీ కుమారుని జీవితం ఎలిజబెత్తుకు నీవు చేసిన సేవ మాకు ఆదర్శంగాను ఉండినట్లు అనుగ్రహించుము. విశ్వాసపూరిత జీవితం మాకు అందించుము. అమ్మా మరి తల్లి, నీవు దేవుని వాక్కును విశ్వసించావు. ఆధారమే లేనప్పుడు నీవు ప్రభు వాక్యాన్ని నమ్మావు. అంతటి విశ్వాసాన్ని మాకును ప్రసాదించు. అందుకే ఎలిజబెత్తమ్మ నీవు ధన్యురాలవు అని ఎలుగెత్తి ప్రకటించింది. మా ధన్యత కూడా ప్రభువును విశ్వసించడంలోనే ఉందని గ్రహించుకునేలా చేయము. చాలా సందర్భాల్లో పరిస్థితులు మాకు అనుకూలంగా లేనప్పుడు, మా జీవితం మేము కోరినట్లు సాగనప్పుడు మేము అవిశ్వాసానికి గురైపోతూ ఉన్నాం, నిరాశ పడిపోతూ ఉన్నాం. నిన్ను చూసినప్పుడు మాకు ఆశ్చర్యం కలుగుతుంది. నమ్మశక్యం కాని రీతిలో దేవుడు నీకు మంగళవార్తను అందిస్తే అంతటిని విశ్వసించి దేవుని చిత్తానికి నిన్ను నీవు సమర్పించుకున్నావు. అలాంటి నమ్మక సఖ్యానికి స్థితిలో కూడా ఆయన కరుణపై ఆధారపడే దొడ్డు లక్షణాన్ని మాకు నేర్పించుము. దేవుడు చేసిన మేలుకై ఆయన కీర్తిస్తూ జీవించే కృతజ్ఞత పూరిత జీవితాన్ని మాకు అనుగ్రహించుము. దయగల తల్లి, ఈ యొక్క జపమాల పండుగను మేము భక్తితో జరుపుకుంటూ ఉండగా మీరు చేసిన సేవలు ఎంతో అమోఘమైనవి. కార్యశీలుడైన దేవుడు కనికరించాడు. మరియమ్మ కన్నికగానే గర్భవతి అయ్యింది. వేరొక తావులో పండు ముసలి గర్భం దాల్చింది. అది దేవుని మాట ప్రకారమే జరిగింది. ఈ వింతను చూడడానికే మరియ మాత పరుగున వెళ్ళింది. పరమాత్మని పవిత్ర కార్యాలు చూసి పరవశించింది. 3 నెలల పాటు అక్కడే ఉండిపోయింది. మంచితనం, దయాగుణం, ప్రేమ బలంతో మరపురాని సేవలు మనసారా చేసింది. అందుకే ఆమె స్త్రీలందరిలోనూ ధన్యురాలు, మానవులందరిలోనూ మాన్యురాలు అని ప్రకటింపబడింది. ఇతరులను ఆదరించలేని ప్రేమ కానేరదు. దేవుణ్ణి
ఘనపరచలేని ప్రేమ గరిమను పొందలేదు. ప్రేమ పవిత్రమైంది కాబట్టే ప్రేమ ఎచ్చటి ఉండును అచ్చట దైవముండును అని నానుడి వెలసింది. నిండు చూలలైన పండు ముసలి ఎలిజబెత్తమ ఎడల దేవమాత కనబరిచిన ప్రేమ ఇందుకు చక్కని నిదర్శనం. అణువణువున దైవ ప్రేమతో నిండి ఉన్న ఆమె అడుగడుగున దేవుని మోసుకుపోయింది. తానే దేవాలయమై దైవ ప్రేమ నివాసమై పరమేశ్వరుని సన్నిధిలో పవిత్ర మాతగా సేవ చేసింది. తనలోని దేవుణ్ణి ఆత్మతో స్తుతించింది. మరియమాత వినయాత్మురాలు కనుక సవినయంగా దేవుణ్ణి స్తుతించింది. కానీ అహం పెంచుకొని ఆత్మవంచన చేసుకునేవాడు అంతరంగంలోని పరమాత్మను కనుగొనలేడు. ఆత్మస్థుతికి అలవాటు పడినవాడు దైవస్థుతిని ఆత్మతో చేయలేడు. ప్రియ తల్లి, మమ్మందరినీ కూడా నీ యొక్క వినయ విధేయతలతో మమ్ము నింపమని, మీరు అనుభవించిన దైవ చిత్తాన్ని మాకు కూడా నేర్పించమని ఈనాడు ప్రత్యేకంగా అడిగి వేడుకుంటూ ఉన్నాం. జపమాలను జపించటంలో మేము కనబరుచున్న అశ్రద్ధను మాకు సవినయంగా తెలియచేయమని, జపమాల ప్రార్థన ద్వారా మీ యొక్క వరాలను మాకు దయచేయమని, దేవుని పట్ల నిండైన విశ్వాసం పొంది ఉండినట్లు మమ్మందరినీ ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. దయగల తల్లి, మా యొక్క కుటుంబాలను ఆశీర్వదించండి. ఏ విధంగా అయితే ఎలిజబెత్తమ్మను సందర్శించారో మమ్ము కూడా ఈనాడు సందర్శించి మా కుటుంబాల్లో వేదనలు, బాధలు, కష్టాలు, నష్టాలు అన్నిటినీ తీసివేసి దేవుని పట్ల అపారమైన ప్రేమను నింపుకొని జీవించే భాగ్యం మాకు దయచేయండి. మాలో ఉన్నటువంటి లోటుపాట్లను తీసివేయండి, అనారోగ్యాన్ని తీసివేయండి, ఆత్మవంచనను తీసివేయండి. దేవుని పట్ల అమితమైనటువంటి గొప్ప ప్రేమను పెంచుకొని జీవించే భాగ్యం దయచేయండి. జపమాల ప్రార్థన ద్వారా మేము ప్రభుని యొక్క జీవిత రహస్యాలను భక్తి శ్రద్ధలతో జపించడానికి అనుగ్రహం దయచేయండి. దయగల తల్లి, ఉత్తరించు ఆత్మలపై దయ చూపండి. ఆ ఆత్మలన్నిటి కోసం ప్రార్థించమని అడిగి వేడుకుంటూ ఉన్నాం. ఆ ఆత్మలు దేవుని సన్నిధిలో చేరినట్లు మా యొక్క దాన ధర్మాలు వారి ఆత్మలకు విడుదల కలిగించినట్లు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. జపమాల రాజ్ఞి, జపమాల తల్లి మమ్మందరిని దీవించి ఆశీర్వదించండి. ఆమేన్.